సూర్యాపేట జిల్లాలో పలు గ్రామాల మధ్య ప్రవహించే పాలేవాగు ఇసుకాసురులకు వరప్రదాయినిగా మారింది. నిబంధనలు ఇసుకలో తొక్కి అనుమతులు లేకుండానే వందలాది ట్రిప్పులు తరలిస్తున్నారు. అక్రమంగా తరలించిన ఒక్కో ట్రిప్పు ఇసుకను 5,000 రూపాయల చొప్పున విక్రయిస్తున్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల కోసం 5,000 చెల్లించి అక్రమార్కుల ద్వారా కొనుగోలు చేయాల్సి వస్తుందని లబ్ధిదారులు వాపోతున్నారు. అధికారులు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఆర్డీఓను వివరణ కోరగా ఇసుక అక్రమ నిల్వలు గుర్తించి వాటిని సీజ్ చేసి కేసులు నమోదు చేస్తున్నామని తెలిపారు. ఇసుకకు సంబంధించి ఇందిరమ్మిళ్ళు ఏవైతే ఉన్నాయో వాటికి మేము ఇక్కడ నల్లబండగూడ నుంచి రిసిప్ట్ ఇస్తున్న వాళ్ళకి అక్కడ మనిషిని కూడా పెట్టాం. ఎక్కడ ఇలీగల్ గా ఎవరైనా డంప్ చేస్తే మాత్రం యాక్షన్ తీసుకుంటూ సీజ్ చేసి కేసు కూడా ఫైల్ చేస్తాం. ఆ నైట్ కూడా మేము టీం కూడా ఏర్పాటు చేస్తాం. ఆల్రెడీ కొత్తగూడలో టీం పెట్టాం, నెడుగూడలో నల్లబండగూడలో కూడా టీం పెట్టడం జరిగింది. ఒక మా దృష్టికి అయితే రాలేదు. ఎక్కడైనా ఉంటే మాకు ఇలీగల్ గా డంప్ చేస్తుంటే సీజ్ చేస్తాం. అక్కడ ఏఈ నుంచి ఎంపీడీ నుంచి మేము తీసుకుంటాం లిస్టు. తీసుకుని ఎవరెవరి ఇంటికి ఏ ఇంటికి ఇవ్వాలంటే వాళ్ళు డీటెయిల్స్ ఇస్తారు. మాకు ఎన్ని ట్రాక్టర్లు ఇవ్వాలి అంటే దాన్ని బట్టి అక్కడ ఒక మనిషిని కూడా పెట్టడం జరిగింది. ఆ మనిషి ద్వారా వాళ్ళకి అక్కడ ఊర్లో డైరెక్ట్ గా ఇందిరా ఇంటి దగ్గర పోతాయి. ఈ మధ్య అయితే మా దృష్టికి రాలేదు. గతంలో ఒకటి వస్తే ఆల్రెడీ సీజ్ చేస్తాం సార్.